కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మతో సమావేశమైన ఆయన పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించారు. ఈ రంగం అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అనుకున్న స్థాయిలో దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదని తెలిపారు. మనకు ఉన్న వనరుల ఆధారంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. నేషనల్ హెరాల్డ్ అంశంపై పార్లమెంట్ను స్తంభింపజేయడం మంచిది కాదని సూచించిన చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి సమస్యలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని హితవు పలికారు. ప్రపంచం మొత్తం టూరిజానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే మరి ఇండియా మాత్రం టూరిజాన్ని అనుకున్నంతగా అభివృద్ధి చేయలేకపోతున్నాం. మన దేశంలో ఉండే బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేసెస్ ప్రపంచంలో ఎక్కడా లేవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎన్ని చెప్పినా కూడా మన పిల్లలకు మంచి ఉద్యోగాలు అవ్వాలంటే ఈ టూరిజం సెక్టర్లో వస్తాయి. అందుకే కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఇంత మునిపే ఫౌండేషన్ వేశారు, దాన్ని పూర్తి చేయమని చెప్పాం. అదే మరి కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క సొంతం, ఎక్కడ కూచిపూడిలో పుట్టింది, ప్రపంచమంతా బ్రహ్మాండమైనటువంటి ప్రాముఖ్యత పాపులారిటీ వచ్చింది. మన రాష్ట్రంలో దాన్ని సరిగా చేసుకోలేకపోయాం. కూచిపూడి ప్లేస్నే డెవలప్ చేయాలని అక్కడ బ్రహ్మాండమైన ఒక ఆడిటోరియం కట్టి ఎప్పుడు కూడా కూచిపూడి డ్యాన్సెస్ కావాలంటే అక్కడ అరంగేట్రం చేయాలంటే అక్కడికి వచ్చేసే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. ఇప్పటికే ఒక 4 ప్రాజెక్టులు ఇచ్చారు. మిగిలినట్టు కూడా ఏ విధంగా చేయాలనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నాం. ఏఎస్ఐ మాన్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హిస్టారికల్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెట్టిన మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవి కూడా సరిగా మెయింటైన్ చేసి ప్రచారం ఇస్తే చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విషయం కాకుండా కాంప్రహెన్సివ్గా టూరిజంలో చాలా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాం. ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టుకుని ఒకసారి అమరావతిలో ఒకసారి ఢిల్లీలో కూర్చొని క్లియర్ కట్ మైల్ స్టోన్స్తో ముందుకు పోతున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటాం. ఆ సమీక్షల ప్రకారం ముందుకు పోతాం.